భక్తి సంగీత కుసుమాలు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ సమ్మర్ మ్యూజిక్ ఛాలెంజ్కి పునఃస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో నేను ముందు వీడియోలో చెప్పిన నీవు తురగము మీద అనే ఒక అన్నమయ్య కీర్తన యొక్క లాస్ట్ వీడియోలో పల్లవి మొదటి చరణం నేర్పించాను. ఇవాళ రెండో చరణం నేర్పించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా మీ ఇంటి వద్దనే ఉంటూ మీకు నచ్చిన సమయంలో ఈ మా మొదటి వీడియో రెండో వీడియో కూడా చూసి ఈ మూడో వీడియో చూసి మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. పల్లవి మొదటి చరణం పాడగలరామా? ప్రాక్టీస్ చేశారు కదా, పాడతారా? ఓకే, స్టార్ట్ చేయండి. నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపములు వెదజల్లితప్పుడు. నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపములు వెదజల్లితప్పుడు. నీవు తురగము మీద నేర్పు మెరయా. పదిలముగ నిరువంక పసిడి పింజలయంప పొదల తలక సముల రపులు నెరపగా. పదిలముగ నిరువంక పసిడి పింజలయంప పొదల తలక సముల రపులు నెరపగా. గదయు శంఖంబు చక్రములను ఖడ్గములు, గదయు శంఖంబు చక్రములను ఖడ్గములు 10,000 సూర్యబింబములైనవప్పుడు. గదయు శంఖంబు చక్రములను ఖడ్గములు 10,000 సూర్యబింబములైనవప్పుడు. నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపములు వెదజల్లినప్పుడు. నీవు తురగము మీద నేర్పు మెరయా. ఇప్పుడు రెండో చరణం మీనింగ్ ఏంటి అంటే, స్వామివారు దేని మీద పడుకుంటారు? విష్ణుమూర్తి దేని మీద శయనిస్తారు? పాము, శేషతల్పం పైన పడుకుని ఉంటారు కదా. అతని యుద్ధంలోని ఇప్పుడు బాణాలు అట్నుంచి శత్రువులు బాణాలు వేసినప్పుడు ఇలా ఒకటి ప్రొటెక్ట్ షీల్డ్ లాంటిది ఒకటి పట్టుకుంటారు కదా వార్ జరిగినప్పుడు. దాన్ని ఏంటంటామంటే మనం డాలు అంటాం మనం తెలుగులోని. దాన్ని ఏది పట్టుకున్నారు అంటే ఈ శేషనాగి ఇలాగా తల్పంలాగా ఉంటుంది కదా, దాన్ని అతను శత్రువులు అతని మీదకి దాడి చేస్తున్నప్పుడు దాన్ని డాలులా పట్టుకున్నారట. అంటే శత్రువుల బాణాలు అవి అతనికి తగలకుండా పామునే అతను అడ్డంగా పెట్టుకున్నారట ప్రొటెక్షన్ కోసము. పాము ఉందంటే అటు నుంచి ఎవరైనా వస్తారా? రాలేరు కదా, భయపడతారు కదా ముందేను. అలాంటి పాములంటే మనం భయపడతాం, కానీ ఆ పాముని చక్కగా అతను ప్రొటెక్షన్ కోసమని పట్టుకున్నారంట. అట్లానే ధూమకేతు అంటే తోకచుక్క అంటే అంత లైటింగ్ తోటి అలా వస్తుందన్నమాట. దాన్నేమో బల్లెల్లా పట్టుకున్నారంట. బల్లం అంటే ఇలాగ ఒక స్టిక్ లాగా ఉంటుంది, ఇనుము ఐరన్ అనమాట. అదొక స్టిక్ లాగా ఉంటుంది. దాన్నేమో తోకచుక్కనేమో బల్లెల్లా పట్టుకున్నారట. అంటే మొత్తం ఆల్మోస్ట్ అన్ని వెపన్స్ అతని దగ్గర రెడీగా ఉన్నాయి అనమాట. యుద్ధానికి కావాల్సిన అన్ని వెపన్స్ అతని దగ్గర ఉన్నాయి. అది ఈ చరణం యొక్క మీనింగ్. ఓకేనా? సొరిది శేషుని పెద్ద, సొరిది శేషుని పెద్ద, చుట్టూ పెనుకేవడము, చుట్టూ పెనుకేవడము. సిరిదొలకనొక చేత, సిరిదొలకనొక చేత, చిత్తగించి చిత్తగించి. సొరిది శేషుని పెద్ద, సొరిది శేషుని పెద్ద, చుట్టూ పెనుకేవడము, చుట్టూ పెనుకేవడము. సిరిదొలకనొక చేత, సిరిదొలకనొక చేత, చిత్తగించి చిత్తగించి. దురమునకు దొడవైన, దురమునకు దొడవైన, ధూమకేతువు చేత, ధూమకేతువు చేత. దురమునకు దొడవైన, దురములకు దొడవైన, ధూమకేతువు చేత, ధూమకేతువు చేత. నిరవైన బల్లెమై, నిరవైన బల్లెమై, ఏచినందపుడు, ఏచెనందపుడు. దురమునకు దొడవైన,
చరందపుడు ఏ చరందపుడు పల్లో పాడండి. నీవు తురగము మీద నేర్పు మెరయా వేవేలు రూపములు వెదజల్లితప్పుడు నీవు తురగము మీద నేర్పు మెరయా వేవేలు రూపములు వెదజల్లితప్పుడు నీవు తురగము మీద నేర్పు మెరయా. ఓకే, మీరు ఇప్పుడు మొదటి పల్లవి, మొదటి చరణం, రెండో చరణం ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం మూడో చరణం నేర్చుకుని మొత్తం సాంగ్ పాడదాము. ఓకేనా? మీరు కూడా మీ ఇంటి వద్దనే ఉంటూ మీకు నచ్చిన సమయంలో మా మొదటి వీడియోలు చూస్తూ పల్లవి, మొదటి చరణం, రెండో చరణం నేర్చుకునే ప్రయత్నం చేయండి. మేము మా నెక్స్ట్ వీడియోలో మూడో చరణము మొత్తం పాట మేము పాడే ప్రయత్నం చేస్తాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ధన్యవాదాలు.